హాయ్ ఫ్రెండ్స్. ఈ సీతాఫలం మిల్క్ షేక్ చూపిస్తానండి ఈరోజు. సీతాఫలాలు ఒక 3 సీతాఫలం తీసుకున్నాను. వాటిల్ని ఫస్ట్ పైనుండే తొక్కు తీసేసుకోవాలండి. పల్పంతా తీసుకొని ఒక బౌల్‌లో యేసుకొని, అందులో ఉండే పల్పు సీడ్‌లెస్ పల్ప్ ఉంటది కదండీ! అది సెపరేట్ చేసుకోవాలి. అవి జ్యూస్‌లో పంటికి తగులుతూ ఉంటూ బావుంటదనమాట. ఆ పల్పంతా పక్కకు పెట్టుకోవాలనమాట. తర్వాత సీడ్స్ ఉన్నదంతా వెజిటబుల్ షార్ప్‌నర్ బాక్స్‌లో ఏసి ఇట్లా చేయటం వల్ల సీడ్స్, పల్ప్ సెపరేట్ అయిపోతాయండి. అప్పుడు దాన్ని సీడ్స్ అన్నీ ఏ రిమూవ్ చేసేసుకోవాలి దాంట్లోంచి. పల్ప్ అంతా మెత్తగా అయిపోయింది కదా! దాంట్లో ఉండే సీడ్స్ బయటకొచ్చేసినాయి కదా! ఆటిలనంతా సెపరేట్ చేసేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఉంటది గానీ, అసలు టేస్ట్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ అండి. చాలా అంటే చాలా బావుంటది. ఐస్ క్రీము, మిల్క్ షేక్ సూపర్ టేస్ట్ అంటే సీతాఫలం. సాధారణంగా సీతాఫలం ఇష్టం లేనాళ్ళు ఉండరు. అందరికీ ఇష్టమే. వర్షాకాలం వస్తది. అది కోల్డ్ అయినా గూడా అవి తినాలనిపిస్తా ఉంటది. మామూలుగా సీతాఫలం తింటే కోల్డ్ అనిపిస్తది గదా! అయినా గానీ పళ్ళు చూస్తే అసలు ఆగలేమండి. చాలా బావుంటది టేస్ట్. పండు తిన్న టేస్టే, మిల్క్ షేక్ తాగిన టేస్టే, ఐస్ క్రీమ్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ టేస్ట్ అండి. సూపరుంటది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయరే చేశాను. మీకు మళ్ళీ నెక్స్ట్ ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను. ఈరోజు మిల్క్ షేక్ చూపిస్తున్నాను. మిల్క్ షేక్ కూడా చాలా బావుంటదండి. నేను వేరే ఫ్లేవర్‌లేమి ఎయట్లేదు. జస్ట్ పాలు, ష్ పటికి బెల్లం పౌడరు, ఫ్రూటు అంతవరకే తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ అవి ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు మిల్క్ షేక్ పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పల్ప్ తీసి పెట్టుకున్నాం కదండీ! దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. పల్పు అలా ఉంటది గదా! అది పంటికి తగులుతూ చాలా బావుంటదండి. యమ్మీగా ఉంటది. మీరు కూడా మిల్క్ షేక్ ట్రై చేయండి. సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ కదా ఇవి. సీజన్‌లో వచ్చినప్పుడు అన్ని రకాల చేసుకొని ఎంజాయ్ చేయాలి. యమ్మీగా చాలా బావుందండి టేస్టు. చూసారు గదా! సీతాఫలం మిల్క్ షేక్ అండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్.